ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జూలై 30న హన్మకొండలో స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు. విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 20 లక్షల మంది విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్నారు. ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్నటువంటి పేద పిల్లలను విద్యకు దూరం చేయాలనే కుట్రలో భాగంగా గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో గౌరవనీయులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్రలు పన్నుతున్నారు. దీనికి ముఖ్య ఉదాహరణ ఏంటంటే ఈ అంశం అనేది కోర్టు మెట్లు ఎక్కడమే. ఒకవేళ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే పేద పిల్లలకు రియంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వాలని ఉంటే గతంలో ఉన్నోళ్ళు దీన్ని ఎత్తేయాలని చెప్పి కుట్ర పన్నుతున్నారు. పేద విద్యార్థులు చదువుకోవడం వాళ్ళకి ఇష్టం లేదని చెప్పినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 3 ఏళ్లలో ఎందుకు బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ ప్రశ్నిస్తా ఉన్నది. నువ్వు విడుదల చేయకుండా ప్రైవేట్ కాలేజీలతోని నిలాఖత్ అయిపోయి వాళ్ళను నువ్వు కోర్టుకు పంపించి ప్రభుత్వం ద్వారా నువ్వు కావాలని లాయర్ను పెట్టకుండా, అంటే మీకు అవసరం వచ్చినప్పుడు ఏ విధంగానైతే కపిల్ సిబల్ లాంటి వాళ్ళని కానీ లేకపోతే అభిషేక్ మను సింగ్ లాంటి వాళ్ళని కానీ ముకుల్ రోహత్గి లాంటి వాళ్ళని కానీ గొప్ప గొప్ప లాయర్లను పెట్టుకొని మీరు వాదించుకుంటారు కదా, మరి పేద పిల్లలకు సంబంధించినటువంటి ఈ ఫీ రియంబర్స్మెంట్ బకాయిల గురించి కానీ ఫీ రియంబర్స్మెంట్ పథకం మీద ప్రభుత్వ విధి విధానాలను గౌరవ హైకోర్టుకు వివరించడం కోసము ప్రభుత్వం యొక్క విధానం ఏంటో చెప్పడం కోసం ఎందుకు నువ్వు పెద్ద లాయర్లను పెడతలేవు? ఎందుకు నీ ప్రభుత్వ లాయర్లు ప్రైవేట్ కాలేజీల లాయర్లు మాట్లాడినప్పుడు మౌనంగా ఉంటుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏ చేతులు నటించండి, తర్వాత గౌరవ హైకోర్టు నిర్ణయం తీసుకుంటే విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసుకోమని చెప్తాయని చెప్పేసి కుట్రలో భాగంగానే దీన్ని కోర్టు మెట్లెక్కించిండు. దీని ద్వారా తెలుస్తున్నది దీన్ని ఎత్తివేయాలని కుట్ర పన్నుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం లోపల ఈ ఫీ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి అనేక కుటుంబాలు గుడిసెల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కూడా సామాజికంగా ఆర్థికంగా ఉన్నతంగా నిలబడి విదేశాలలో చదువుకునే వాళ్ళ కుటుంబాలను గొప్ప నిలబెట్టిన చరిత్ర ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకానికి ఉన్నది. కానీ 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో 27,000 కోట్ల రూపాయలు కేవలం విద్యాశాఖకి కేటాయించినటువంటి చెప్తున్నటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 27,000 కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయి, ఈ 3,24,000 కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయో తెలంగాణ విద్యార్థి సమాజానికి, తెలంగాణలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఈ బకాయిల కారణంగా కనీసం సర్టిఫికెట్లు తీసుకోలేక, హాల్ టికెట్లు తీసుకొని సెమిస్టర్ పరీక్షలు రాయలేక ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వ కళాశాల యాజమాన్యాలు, మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వ కళాశాల యాజమాన్యాల యొక్క ఒత్తిళ్లకు తలొగ్గి తీవ్ర మానసిక వేదనకు గురై అనేక మంది యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కారణం. కాబట్టి విద్యార్థి పరిషత్ అడుగుతున్నది, నువ్వు దీనికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల నీ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల కాలంలో పేద పిల్లలు చదువుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల లోపల ముక్కు పచ్చలారనటువంటి
పేద పిల్లలు పాము కాట్లతోని తేలు కాట్లతోని ఫుడ్ పాయిజన్ అయిపోయి 118 మంది పిల్లలు చనిపోయినారు. దీనికి కారణం తెలంగాణ విద్యాశాఖ మంత్రి. కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎందుకు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండవు? విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా నీకు ఏమంటే వస్తున్నది? ఎందుకు రియంబర్స్మెంట్ బకాయిలను నువ్వు రిలీజ్ చేస్తలేవు? విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇప్పటి వరకు బీసీ గురుకులాలకు పక్కా భవనాలు లేవు? ఎందుకు అద్దె భవనాలలో అదొక గురుకులాన్ని నడిపిస్తున్నావు? ఎందుకు మైనార్టీ పాఠశాలలకు ఎందుకు పక్కా భవనాలు లేవు? ఎందుకు అద్దె పాఠశాలలు నడిపిస్తున్నావు? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే అద్దె చెల్లించలేక ఎందుకు యజమానులు వాటికి తాళాలు వేస్తున్న పరిస్థితి ఉండదో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు యూనివర్సిటీ లోపల రిక్రూట్మెంట్ చేయనందుకు అనేక మంది పేద విద్యార్థులు వాళ్ళు రీసెర్చ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ యొక్క చదువును మధ్యలో ఆపయిస్తున్నారు. రియంబర్స్మెంట్ రాని కారణంగా ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేస్తా ఉన్నది. నిన్న మొన్న మాట్లాడుతూ ఢిల్లీలో జరిగినటువంటి దానికి యువతే కారణం అని చెప్పినావు కదా. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆయన యొక్క క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిని జంజీగా పెడతా అని చెప్పేసి అంటున్నావు. మరి ఇక్కడ నీ ప్రభుత్వమే విద్యాశాఖ మంత్రానికి శాఖ అయితే లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ తో విద్యాశాఖ నిర్వీర్యమైపోతున్నది. రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నావు, విద్యార్థులు చనిపోతున్నారు, నిరుద్యోగులు చనిపోతున్నారు. కాబట్టి నీ యొక్క కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి జంజీని ఏర్పడి వాళ్ళకు మంత్రి పదవి అర్థం చెప్పేసి అంటున్నామా? ఏపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒకవేళ జంజీకి సంబంధించిన యువత లేకపోతే వాళ్ళ ఎమ్మెల్సీ చేసి వాళ్ళకి మంత్రి పదవి అని చెప్పేసి ఏపీ నేను డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏదో కలిబోలి మాటలు చెప్తా, ఎప్పటికీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, ఈ ప్రజలను మభ్య పెడతా, విద్యార్థులను మభ్య పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఢిల్లీ తరహాలో నీ ప్రభుత్వం మీద కూడా దండెత్తుతాం. నువ్వు కూడా స్టూడెంట్ మార్చి నాకు అవకాశం ఇవ్వాలి. మా మీద కేసులు పెట్టద్దు, మా మీద లాఠీ చార్జీలు చేయొద్దు, నువ్వు కూడా ఎక్కడ హౌస్ అరెస్ట్ చేయొద్దు. నీకు దమ్ముంటే విద్యార్థుల యొక్క మార్చికి నువ్వు అనుమతి ఇవ్వాలని చెప్పేసి, స్టూడెంట్ మార్చికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరంలో 1,00,000 మందితోని మిలియన్ మార్చ్ తరహాలో రీఎంబర్స్మెంట్ మీద పోరాటం చేస్తాం. నువ్వు ఏ విధంగా అప్లై చేస్తావని చెప్పేసి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి నువ్వు గనక రీఎంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయకపోతే అదేదో నీ ప్రభుత్వం వేసేటువంటి భిక్ష కాదు, ఈ తెలంగాణలో నీ యొక్క తాత జాయిన్ కాదు, నీకు మేము రాసియలేదు. నిన్ను మేము ఎన్నుకున్నటువంటి ఒక జీతగాని, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి జీతాన్ని తెలంగాణ ప్రజలు చెమటోడ్చి పన్నుల రూపాయలు కట్టినటువంటి డబ్బులు నీకు జీతం ఇస్తున్నారు. కాబట్టి నువ్వు వచ్చి ఈ పాలన చక్కబెట్టాలని తప్పిస్తే నీ తాత జాగిరినట్టుగా దీన్ని నీ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియా విధంగా ఉన్నదో, ఈ యొక్క అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన భూములు అన్నట్టుగా ఈ తెలంగాణను ఒకవేళ కనుక అనుకుంటే ఖచ్చితంగా నీకు రాజకీయంగా చర్మగీతం పాడమని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.